బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఎప్పుడు ఏమవుతుంది అనేది మనమెవరం ఊహించలేమని చెప్పాలి. అలానే ఈ వారం ఎలిమినేషన్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేని ఎలిమినేషన్ జరిగింది. ఇది లాస్ట్ మినిట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అయితే రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందట. ఖచ్చితంగా ఈ టైంలో తనుజ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. టికెట్ టు ఫినాలే విషయంలో కళ్యాణ్‌కి బదులు రీతుకి సపోర్ట్ చేసి ఉండాల్సింది అని. ఎందుకంటే టికెట్ టు ఫినాలేలో యాస్ ఎ కామనర్‌గా కళ్యాణ్ లీస్ట్‌లో ఉంటాడేమో, ఒకవేళ ఫినాలేకి రాడేమో అని తనుజ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండొచ్చు. ఇది 100% డామ్ ష్యూర్. అయితే రీతు చౌదరికి ఎలా అయినా మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి తను సేవ్ అయ్యి టాప్ 5లో ఉంటుందని తనుజ అనుకుని ఉండుంటుంది. కానీ ఇప్పుడు తనుజ, రీతు ఎలిమినేషన్‌లో ఖచ్చితంగా దారుణంగా ఎమోషనల్ అవ్వబోతున్నారు. ఇక తనుజ అలానే డీమన్ పవన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ ఈరోజు మనం ఎపిసోడ్‌లో చూడబోతాం. అయితే సాటర్డే ఎపిసోడ్‌లో కాదు, అంటే సండే ఎపిసోడ్‌లో రీతునైతే ఎలిమినేట్ చేశారట. ఇక సాటర్డే ఎపిసోడ్‌లో సుమన్ గారిని ఎలిమినేట్ చేస్తారు. సండే ఎపిసోడ్‌లో రీతు డబుల్ ఎలిమినేషన్ అనే టాక్ అయితే వినిపించింది. బట్ సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యి రీతు గారికి తక్కువ ఓట్స్ రావడం వల్ల రీతు గారైతే ఎలిమినేట్ అయ్యారట. ఇమ్మాన్యుయల్ చెప్పిన కొన్ని కాకమ్మ కథలు విని భరణి గారి విషయంలో కావాలని కెలికించుకొని మరి నెగటివిటీని సంపాదించుకుంది రీతు చౌదరి. రీతు చౌదరి భరణి గారిని కావాలని ట్రిగ్గర్ చేసి ఆ పెయింట్‌ని తోసేయడం కానీ ఇదంతా కూడా భరణి గారికి ప్లస్ పాయింట్ అయింది. రీతుకి నెగెటివ్ అయిందని చెప్పాలి. 2 టాస్క్‌ల్లో కూడా భరణి గారితో పెట్టుకుంది. సో, చాలా వరకు ఓట్స్ అయితే తగ్గిపోయాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కడ కూడా టాస్క్‌లయితే ఆడింది. నేను ఆడాలి, ఆడాలి అని అనుకుంది గానీ రీతు ఈ వారం ఎక్కడ కూడా హైలైట్ పాయింట్‌లో రీతు బాగా హార్డ్ వర్క్ చేసి ఆడింది అనే ఫీలింగ్ అయితే ఎవరికీ రాలేదు. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే తనుజ ఆడింది ఫస్ట్ 2 టాస్క్‌లు ఆడి తర్వాత మొత్తం ఖాళీగానే ఉంది. కానీ ఆడిన 2 టాస్క్‌లు కూడా బాగా స్ట్రెంత్ యూజ్ చేసి అలసిపోయి ఆడినట్టుగా కనిపించింది మనకి. బట్ రీతుకి అలా ఏం లేదు. చాలా చాలా సింపుల్ టాస్క్‌లొచ్చాయి ఆమె ఆడేటప్పుడు. సో, ఆ సింపుల్ టాస్క్‌లో ఆమెకంటూ ప్రత్యేకమైన ఎలివేషన్ అయితే ఏం జరగలేదు. అండ్ టికెట్ టు ఫినాలే కూడా గెలుచుకోలేదు. అది ఏదైతే బాల్స్ కొట్టేది ఉందో, ఆ బాల్స్ కొట్టేటప్పుడు తనుజ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తుందని చెప్పి, నాకు సపోర్ట్ అంటావు, ఏది చెయ్యవు అని అన్నప్పుడు కూడా కాస్త తనుజ ఫీల్ అయింది. బట్ తనుజ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికోసం నేను చెప్తున్నాను. మేబీ తనుజ మైండ్ సెట్‌లో అది ఉండొచ్చు. రీతు ఈజ్ ఎ సెలబ్రిటీ. సో, ఎలా అయినా సేవ్ అయిపోతుంది. కళ్యాణ్ ఈజ్ ఎ కామనర్. సో, నాకు నా ఫ్రెండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక స్టెప్ ఎక్కువ రీతు కంటే కళ్యాణ్ ఎక్కువ అనుకుంటుంది కాబట్టి కళ్యాణ్‌కి సపోర్ట్ చేసిందని అనిపిస్తుంది. కానీ అక్కడ నేను ఆల్రెడీ పాత వీడియోస్‌లో కూడా చెప్తూనే ఉన్నాను. రీతుకి సపోర్ట్ చేస్తే బావున్ను, రీతుకి సపోర్ట్ చేస్తే బాగున్ను తనుజ. ఒక పర్సన్ సపోర్ట్ పెరిగితే మేబీ టికెట్ టు ఫినాలే రీతు గెలుచుకుంటుంది. ఆహ్, క కళ్యాణ్ ఆల్రెడీ ఎలానో ఆహ్, ట్రోఫీ గెలిచే స్టేజ్‌లో ఉన్నాడు కాబట్టి కళ్యాణ్‌కి అవసరం లేదు. కానీ తనుజ ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతుంది. మేబీ రీతు సేఫ్ జోన్‌లో ఉండి కళ్యాణ్ డేంజర్ జోన్‌లో ఉంటాడేమో అనుకుంటుంది తనుజ అన్నది ఈరోజు నిజమైంది. సుమన్ శెట్టి గారికి బదులుగా రీతు అయితే ఎలిమినేట్ అయింది. మరి మీకేమనిపిస్తుంది ఎలిమినేషన్?